హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నవంబర్ 28 అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా మంచి అప్డేట్స్ అయితే ఈరోజు ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ మోటివేషనల్గా ఉంటాయి. మరిన్ని ఇటువంటి అప్డేట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. దాంట్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. మీరైతే రాసుకోవచ్చు, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కండి. అండ్ వీటన్నిటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా క్లియర్గా అయితే చదవచ్చు. సో ఇక్కడ అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు భర్తీ చేసి భారం తగ్గించరు, విద్యుత్ ఉప కేంద్రాల్లో ఆపరేటర్ పోస్టుల ఖాళీ అంటూ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. యాక్చువల్గా ఇది నిన్న మనకు కరీంనగర్ జిల్లా స్పెషల్లో రావడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్ నుండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో దాంట్లో టోటల్గా మనకు 835 పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు. సో కరీంనగర్ జిల్లాలో 159 విద్యుత్ ఉప కేంద్రాలు ఉంటే దానిలో 640 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో 113 కేంద్రాల్లో 195 ఆపరేటర్ పోస్టులు, పెద్దపల్లి జిల్లాలో 68 కేంద్రాల్లో 68 పోస్టులు. సో ఈ విధంగా అయితే మనకు ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అయితే వాటిని భర్తీ చేస్తున్నారంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. యాక్చువల్గా మనకు Tsnpdcl పరిధిలో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల గురించి కూడా చాలామంది నన్ను అయితే అడుగుతుంటారు. సో యాక్చువల్లీ ఇది మనకు ఆగస్ట్ సెప్టెంబర్లో వస్తుంది అనుకున్నాం. బట్ ఈ కరోనా వల్ల అది రాలేదు. మనకు ఆ నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. బట్ దాని మీద అయితే మనకి ఎటువంటి అప్డేట్ లేదు. బట్ మనకు అంతకుముందు చూసినట్లయితే 695 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకైతే న్యూస్ పేపర్లో చూసాం. బట్ దాని మీద అయితే ఈ మధ్యలో ఎటువంటి అయితే అప్డేట్ రాలేదు. సో అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా అయితే అందిస్తాను. ఎన్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన అప్డేట్. సో ఇది పూర్తి వివరాలకైతే మీరైతే కింద దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదవని లింక్ ఉంటుంది. సో దీనిలో అయితే ఏమి ఇచ్చారంటే మనకు అంటే గతంలో ఈ పోస్ట్ అనేటువంటి గుత్తేదారులు శాలరీస్ ఇచ్చి వీటిని అయితే తీసుకునేవారు. బట్ ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ ఆర్టిసన్స్ ద్వారా అయితే ఫిల్ చేస్తుంది. సో దానివల్ల ఎక్కువగా వేకెన్సీస్ అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ వేకెన్సీస్ను అంటే ఖాళీగా ఉన్నటువంటి ఆ విద్యుత్ సంస్థలు భారీగా ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా. సో వాటిని అయితే ఫిల్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. సో దానిలో ఎక్కడైనా కూడా ఏ ఆపరేటర్ల ఎక్కడ ఉప కేంద్రాలు చూసినా కూడా ఈ కొరత అనేది ఉంది అని చెప్పేసి వీళ్ళైతే దీనిలో ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాలకైతే మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదవండి. అండ్ నెక్స్ట్ జోనల్ విధానంపై క్లారిటీ ఇస్తలే, కొత్త ఉద్యోగులు వస్తలే అంటూ మనకు ఏదైతే సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణిలో ఉద్యోగ నియామకాల్లో సో ఈ ఏదైతే మనకు జోనల్ సమస్య ఉంది కదా, దాన్ని క్లియర్ అయిన తర్వాతనే కొత్త ఉద్యోగాలు వస్తాయంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో రాష్ట్రపతి ఉత్తర్వులు జోనల్ విధానంలో 90% రిజర్వేషన్ల అమలు చేయడం లేదు. ఇప్పటి వరకు ఒక్క నియామకం కూడా చేపట్టలేదు. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ కోసం ప్రతి ఒక్క రూపాయి పోరాడాలి అంటూ స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కాలంటూ సో మనకు ఉద్యమం అయితే రావడం జరిగింది. సో దానిలో సింగరేణిలో ఒకప్పుడు 108,000 ఉద్యోగాలు ఉండగా సో ఇప్పుడు సంఖ్య 44,000కు పడిపోయింది. సింగరేణిలో రిజర్వేషన్ల ప్రక్రియ చేపడితే సో కొంతమంది నిరుద్యోగుల యువతకు సంస్థలో ఉద్యోగాలు లభించేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే చూడడం జరిగింది. అయితే దీనిలో చాలా వేకెన్సీస్ ఉన్నాయంట. వివిధ డిపార్ట్మెంట్లో వేలాది ఖాళీలు అయితే ఉన్నాయంట. సో జోనల్ వ్యవస్థ క్లియర్ అయిపోతే వీటిని నోటిఫికేషన్ చేయవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ చూడవచ్చు. సో పూర్తి వివరాలకైతే దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి నేనైతే చదవట్లేదు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఆల్రెడీ ఇది మీకు నేను లాస్ట్ వీడియోలో అందించాను. ఆదిలాబాద్ బ్యాక్లాగ్ పోస్టులు అంటూ ఏదైతే మనకు ఇది మనకు ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి వికలాంగులకు రిజర్వేషన్లు ఇస్తూ ఈ ఉద్యోగాలు అయితే నేను ఫిల్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. మొత్తం 19 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇవన్నీ బ్యాక్లాగ్ పోస్టులు, అది కూడా వికలాంగులకు పిహెచ్సి క్యాండిడేట్ వాళ్ళతోటి వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక తెలంగాణలో ఉమెన్ సేఫ్టీ వింగ్లో మనకు ఏదైతే తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి కొన్ని జిల్లాలో మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది చూడవచ్చు. సో దీనిలో మనకు 3 జిల్లాల నుంచి అయితే ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. అవి వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్లో, వికారాబాద్ అండ్ వరంగల్ డిస్టిక్లో అయితే ఉండడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి భరోసా ఉమెన్ సేఫ్టీ వింగ్ వరంగల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సో ఈ పోస్ట్ని అయితే ఫిల్ చేస్తున్నారు. వాటికి సంబంధించి ఇక్కడైతే మనకు ఏ పోస్టులు ఫిల్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూడవచ్చు. సో అర్హతను బట్టి సో దానికి సంబంధించినటువంటి LLB అండ్ LMAA సైకాలజీ, MSW ఉత్తీర్ణత అనుభవం ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది అప్లై చేసుకోవచ్చు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో మన ఛానల్ వెబ్సైట్లో ఇస్తాను. మీరు ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థి ఎవరైనా ఉంటే ఈ క్వాలిఫికేషన్ కనుక ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే నింపుతున్నారు.
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు సొంత రాష్ట్రంలో నష్టపోతున్నది ఉద్యోగులే అంటూ మరొక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆల్రెడీ దీని మీద మనం వీడియో చేశాను. సో లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మనం 368 పోస్టులు అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. సో అండ్ నెక్స్ట్ 536 అప్రెంటిస్షిప్ పోస్టులు ఖాళీ అంటూ 3 ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఇవైతే ఈ పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ బ్రేక్. సో ఈ విధంగా అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. ఇంకా చాలా నోటిఫికేషన్ల వివరాలు అయితే మనకి ఈరోజు అప్డేట్స్లో ఉన్నాయి. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అయితే చూడండి, కింద లింక్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఖచ్చితంగా దీన్ని అయితే షేర్ చేయండి, చాలామందికి ఇవి అయితే యూస్ఫుల్గా ఉంటాయి. మీకు చూసే వాళ్ళకు అంటే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ లేకున్నా కూడా సో ఎవరికైతే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి కనుక ఖచ్చితంగా